to MTR Masala Abhiruchi powered by Atithi Refined Sunflower Oil, Videum Air Frameless Gas Cooktop. ఈ రోజు మనకి దేవి నవరాత్రుల్లో 7వ రోజు అండి. ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. మరి ఈ రోజు అభిరుచి కూడా స్పెషల్ వంటలతో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఓకే, మరి ఈరోజు రాజుగారు మనకి ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. సో రాజుగారు నవరాత్రుల్లో చక్కగా మంచి వంటలు చేసి చూపిస్తున్నారు, అన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే విధంగా. సో ఈ రోజు మరి వంటలు పిండి వంటలు ఏం చేసి చూపిస్తున్నారు మీరు? ఒక రైస్ ఐటమ్ అండి, రైస్ కాజు పన్నీర్ రైస్. ఓ, సో అమ్మవారికి ఇలాంటివి కూడా మనం పన్నీర్ ఇవన్నీ కూడా టేస్ట్ చూపించేస్తున్నాం అనమాట. ఎస్, అంటే అన్ని అమ్మవారి ఇచ్చినాయి. సో అలా నైవేద్యం పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం ఎలాగో తీసుకుంటాం. యా, సో చక్కగా కాజు ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో మంచి టేస్టీగా వస్తుంది. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి కాజు పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1/2 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? సరేనండి. సో ముందుగా ఏంటంటే మనం జీడిపప్పు వేయించి పెట్టేసుకుందాం. ఓకే, కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే మనం జీడిపప్పును వేయించుకోకుండా కొద్దిగా నానబెట్టేసి యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ కొంచెం మనకు కరకరలాడుతూ కొంచెం క్రంచిగా తగులుతూ ఉంటుంది. సో కాబట్టి నేను వేయిస్తున్నాను. సో కొంచెం పలావ్ లాంటి వాటిలో అయితే కొంతమంది అలా మెత్తగా వేసుకుంటూ ఉంటారు కదా. ఓకే, సో జీడిపప్పు అంటే నాకు కరకరలాడుతూ కావాలి కాబట్టి నేను అలా వేయించుకుంటున్నాను. మీకు మెత్తగా కావాలంటే మీరు నానబెట్టి వేసుకోవచ్చు, ఎందుకంటే మన వంట మన ఇష్టం కదా. అంతే కదా రాజు గారు? ఎస్ అండి. జీడిపప్పు వేయించేప్పుడు మనం వేరే పని లాంటిది ఏది పెట్టుకోకూడదు. ఇటు తిరిగేటప్పటికి మంచి రంగు వస్తాయి చూసారు, తర్వాత తింటే చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. ఈ విషయం వంటలు చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు. జీడిపప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని. బాదం పప్పుకి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కలర్ తెలియదు అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పైన స్కిన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం సేఫ్ గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదే నేతిలో ఓకే కొద్దిగా షాజీరా. సో మనకి పండుగ స్పెషల్ కదండి, అందుకని చక్కగా నేతితో పోపు పెట్టుకుంటున్నాం అనమాట. సో అల్లం షాజీరా తర్వాత ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. ఆ నేతి వాసనే చక్కగా చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఈ అల్లము పచ్చిమిరపకాయలు ఈ ఘాట్ అంతా అందులో యాడ్ అయితే రెండిటి కాంబినేషన్ లో వచ్చే ఆ స్మెల్ ఉంది చూసారు. నాకైతే ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి నోరు ఊరుతూ ఉంటుంది. సో కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా మనకు వేగాలండి. ఓకే, సో కొంచెం పన్నీర్ అది కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇవి కారం తగ్గితే మనకి ఆయిల్ మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని వచ్చేసి మనం తర్వాత యాడ్ చేసే వాటికి అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం రాజుగారు అయితే. సరేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మీ హెయిర్ సిల్కీగా అందంగా ఉండాలి అంటే ఉసిరికాయ పొడిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా నెలకొకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. కొద్దిగా పసుపు. ఇది ఎలా ఉందంటే నిజంగానే మనం ఏదో పొంగల్ కనుక చేసుకుంటుంటే మనకి ఆ మంచి పోపు స్మెల్ వస్తుంది చూసారా, అలా ఉంది. అలాగే పన్నీర్ ముక్కలు. పన్నీర్. సో రైస్ ఐటమ్ కాబట్టి కొద్దిగా చిన్న క్యూబ్స్ కట్ చేశారా? ఎస్ అండి. సో మనం జనరల్ గా కూరల్లో కంటే కొంచెం పన్నీర్ కొద్దిగా కొంచెం మీడియం సైజ్ చేసుకుంటాం కదండి. ఇక్కడ ఏంటంటే మనకు అన్నంలో కలవాలి కాబట్టి కొద్దిగా చిన్న పీసెస్ అయితే మనకి ఎక్కువ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు రైస్ లో, అండ్ తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో దీంట్లోనే పెరుగు. సో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందా? రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది. సో కొంచెం ఆ దమ్ టైప్ లో వస్తుంది. నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కూడా కొంచెం వెరైటీగా మనము చేసి పెట్టాలన్నమాట, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే కదా వస్తుంది పండగ. సో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సో కొంచెం అంటే దీంట్లో షాజీరా అది కొంచెం లైట్ గా మసాలా టేస్ట్ ఇచ్చాం కదా. అవును. సో దానికి ఈ పెరుగు కాంబినేషన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు తర్వాత మనం దీంట్లో
సరిపడా ఉప్పు. ఓకే, సో రైస్ కి అలాగే ఈ పన్నీర్ వీటికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటాం. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని, యాక్చువల్ గా మనం వెజిటబుల్స్ తో చేసుకునే రైస్ ఐటమ్స్ కంటే కూడా ఇలా పన్నీర్ తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ 10 minutes లో అయిపోతుంది మనకి ఇది. సో బాస్మతి బియ్యం. ఎస్, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో మనకి ఏంటంటే రైస్ కి కూడా కొంచెం ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కదా, సో ఇలాంటి పౌడర్స్ ఏదైనా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు సో ఇప్పుడు మొత్తంగా కలిపేసుకోవాలి. సో ఇక్కడ నేను పసుపు యాడ్ చేశాను కదండి, కొంచెం వైట్ గా కావాలనుకుంటే మనం పసుపు అవాయిడ్ చేస్తాం. కానీ బాగుంది, నేను ఇప్పుడు అదే అనబోతున్నా. జనరల్ గా మనకి పన్నీర్ తో ఎప్పుడైనా ఏదైనా చేసుకుంటే కర్రీస్ ఈ కలర్ లో తెలుస్తూ ఉంటుంది, కానీ రైస్ ఐటమ్స్ కొంచెం వైట్ గానే వస్తూ ఉంటుంది కదా. ఇది కొద్దిగా పసుపు యాడ్ చేయటం మూలన కలర్ఫుల్ గా ఉంది. ఓకే, సో రెడీ అయిపోయిందండి. నైస్. ఓకే, సో డిష్ అవుట్ చేసేసుకున్నాం. నైస్. సో ఇలాంటి వాటికి చక్కగా మనం ఉట్టిది తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే ప్లెయిన్ రైతా ఏమన్నా చేసుకున్న ఆనియన్ రైతా లాంటిది చాలా బాగుంటుంది. సో బూందీ రైతా కూడా బాగుంటుంది కదా. బూందీ రైతా ఇంకొంచెం, కాకపోతే బూందీ మనకి ఎప్పుడు రెడీగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చు. బూందీ రైతా చేసుకోవాలంటే మనకి ఇది వండిన దానికంటే దానికి ఎక్కువ టైం పడుతుంది. అదేం లేదండి, చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. అంటే బూందీ మనం రెడీగా తెచ్చుకుంటే ఫాస్ట్ గా అవుతుంది. బూందీ కూడా మనం చేసుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది. సో కొంచెం వేయించిన జీడిపప్పు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, రెడీ. వావ్, చూసారు కదండి, కలర్ఫుల్ గా రైస్ ఐటమ్ రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా ఈ రైస్ ఐటమ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కాజు పన్నీర్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి షాజీరా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, పన్నీర్ ముక్కలు, పెరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు పన్నీర్ రైస్ రెడీ. కాజు పన్నీర్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం పట్టు చీరలు ఉతికేటప్పుడు పట్టు చీరలు ఉతికే నీళ్లలో కొద్దిగా కుంకుడు రసం కూడా వేసి ఉతికినట్లయితే పట్టు చీరల కన్నా మురికి ఈజీగా పోతుంది. వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ రాజు గారు దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే పేలాల లడ్డు. మరి లడ్డు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు పేలాల లడ్డు. అవునండి. సో జనరల్ గా అంటే మనకి కృష్ణాష్టమికి అలా ఇది ఎక్కువ చేస్తూ ఉంటారు పేలాలతో. సో ఇప్పుడు మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా మనకి ఇది బాగుంటుంది కదా. బాగుంటుందండి, అంటే చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు మనం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పేలాల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పేలాల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేలాలు 2 కప్పులు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ పేలాలు కొంచెం మెదిపేసుకోవాలి. ఓకే ఓకే, చేతితో జస్ట్ అలా మెదిపేసుకుంటే రెడీ అయిపోతుంది. సో కొన్ని నేను చేసి పెట్టాను, సో ఎలా అనేది కూడా చూపిస్తాను నేను. సో జస్ట్ ఇలా మనం చేతితో తీసేసుకొని కొంచెం 2 చేతులతో పట్టేసి ఇలా కొంచెం చిన్న చిన్నగా ముక్కలు అయ్యేట్టుగా ఇలా మెదిపేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో
మనకి పేలాలంటే అలా పెద్దగా ఉంటాయి కాబట్టి లడ్డు చుట్టుకోవాలంటే కొంచెం సరిగ్గా రాదు కాబట్టి కొంచెం ఇలా. ఓకే, సో ఇది రెడీ చేసుకున్న తర్వాత పాకం పట్టేసుకోవాలండి. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీంట్లో బెల్లం తురుము. ఓకే, అలాగే దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. సో కొద్దిగా నేతి ఫ్లేవర్ కూడా మనకు తెలిస్తే బాగుంటుంది దీంట్లో. సో దీంట్లోనే ఇక్కడ పాకంలోనే వేసేస్తున్నాము. సో ఇది మనకు కొంచెం తీగ పాకం కావాలి. ఓకే, సో జనరల్ గా మనకి పేలాలు ఇప్పుడు రకరకాల ఫ్లేవర్స్ లో దొరుకుతున్నాయి కదండి, అదే పాప్కార్న్. సో అట్లాంటివి కాకుండా ప్లెయిన్ పాప్కార్న్ కావాలి దీనికి. సో మనకి పేలాలు దొరకకపోతే మనం ఇంట్లో కూడా జొన్నల్ని వేయించుకుంటూ ఉంటే, అంటే డ్రై ఫ్రై చేసుకుంటూ ఉంటే అవి చక్కగా ఇలా పాపప్ అవుతాయి. సో అలాంటివైనా మనము దీనికి వాడుకోవచ్చేమో కదా రాజు గారు? వాడుకోవచ్చు. సో బాగానే ఉంటుంది. సో మనకి ఇప్పుడు పాకం రెడీ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలా? ఎస్ అండి. అయితే మరి మేము చిట్కా చూసేమా? ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. వెక్కిళ్ళు ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా పంచదార తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే వెక్కిళ్ళు త్వరగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, సరిపోతుందా పాకం? సరిపోతుందండి. ఓకే, సో రెడీయా రాజు గారు? రెడీ అండి. సో మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండండి, నేను కలిపేస్తాను. సో ఇక్కడ స్టవ్ కూడా ఆపేసేసుకోవచ్చండి. ఇవి మనకి స్టోర్ ఉంటాయి కదా రాజుగారు లడ్డూలు? ఉంటుందండి. సో దీంట్లో అంటే తేమ మనకి ఏం ఉండదు కదా. అవును, బానే ఉంటుంది. బానే ఉంటుంది. ఆ మురుమురాల ఉండలు ఇవి మనకి ఎలా ఉంటాయో అలా ఉంటుంది. కాకపోతే ఆ పాప్కార్న్ టేస్ట్ అనేది మనకి ఇందులో తెలుస్తూ ఉంటుంది. కొంచెం చల్లారాలి. సో కంటిన్యూగా ఇలా కలుపుతూ ఉంటే కొంచెం మనకు గట్టిపడుతూ ఉంటుందండి. సో కొద్దిగా చూసుకుని అంటే మరి ఎక్కువ చల్లారిపోకుండా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ చుట్టుకోవడం రాదు. అప్పుడు నిజంగానే పాప్కార్న్ అయిపోతుంది. నైస్ నైస్. బెల్లం పాకం అంతా కూడా కరెక్ట్ గా సరిపోయినట్టుంది కదా? సరిపోయిందండి. సో క్వాంటిటీస్ అనేది మనం కరెక్ట్ గా తీసుకుంటే మనకు డిష్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇది ప్యాన్ లో అలా ఉంచేస్తారా, కలుపుతూ ఉంటారా? ఒకసారి చూద్దాం. ఓకే, సో కొంచెం చేతికి మనం నెయ్యి అప్లై చేసుకుంటే సో చేతికి అతుక్కోకుండా, అంటే మనకు కొంచెం పాకం ఉంది కదండి. ఓకే, సో బెల్లం పాకం చాలా వేడిగా ఉంటుందండి కాబట్టి చూసుకోండి. రాజుగారికి గ్లౌస్ ఉన్నాయి కదా కొంచెం. ఓకే ఓకే, చుట్టేసుకోవచ్చు. ఓకే అండి. అండ్ ఈ లడ్డూలు మనకి ఆరటం కూడా చాలా తొందరగా ఆరిపోతాయి. చక్కగా అట్లా ఒక్క నిమిషం ఇట్లా ఫ్యాన్ ముందు పెట్టామంటే చాలు, చల్లబడిపోతాయి. చక్కగా చల్లబడుతుంది, గట్టి పడుతుంది. కరకర లడ్డూలు తింటాం ఇష్టంగా ఉన్న వాళ్ళకి ఇది తినొచ్చు. పిల్లలకి బాగా ఇష్టపడతారు యాక్చువల్గా కదా. సో ఎలాగో వాళ్ళకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టం. అవును. సో వాటికి తోడు మనం ఇలా లడ్డూలా చేసేస్తే ఇంకేం కావాలి వాళ్ళకి. కొంచెం దీంట్లో కూడా మనము కావాలంటే జీడిపప్పు అలాంటివి పప్పులు కూడా మధ్యలో క్రష్ చేసి వేసేసుకోవచ్చు. సో లడ్డూలు చక్కగా ఇలాగ మనము ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఫాస్ట్ గా ఆరిపోతే మనం ఫాస్ట్ గా తినేయొచ్చు. సరే ఇప్పుడంటే పండగ కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టాక తినాలి. వావ్, భలే ఉన్నాయి రాజుగారు చూడడానికి. అండ్ అఫ్ కోర్స్ టేస్టీగా ఉంటాయని అర్థమైపోతున్నాయి చూస్తుంటేనే. నైస్. సో రాజుగారు మనకి నవరాత్రుల్లో వాటర్ మెలన్ స్పెషల్ కదా కార్వింగ్. సో ఈ రోజు ఏం ఫ్లేవర్ వేసి చూపిస్తున్నారు మాకు? సో పెటల్స్ చేస్తున్నాను. సో అంటే పైనుంచి కింద వరకు వన్ సైడ్ లో, అంటే 2 డైమెన్షన్ లో. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా తీసుకుంటాను, అలా కిందికి ఇలా. డిజైన్ మనకి ఇలా స్ట్రైట్ గా ఇది అవుతుందా అండి? అలా కిందికి వచ్చేస్తుంది. ఓకే ఓకే. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. మీరు ఎప్పుడు మధ్యలో నుంచి చేయటమే చూసాను రాజుగారు, ఇప్పుడే నేను కూడా ఫస్ట్ పై నుంచి చేయటం చూస్తున్నా. అంటే చాలా రకాలుగా ఉంటుంది. అదే కదా, ఎక్కువగా మనం 2 డైమెన్షన్ వేస్తున్నాం. 3 డైమెన్షన్ అలా తీసుకున్నప్పుడు ఫుల్ రౌండ్ గా కూడా వచ్చేస్తుంది వాటర్ మెలన్, ఎక్కడ గ్యాప్ లేకుండా. సో రౌండ్ గా వచ్చేస్తుంది. సో ఇలా సింగిల్ గా. ఓకే, సో వీటి కింద నుంచి పల్చట్ లేయర్ ఇలా తీసేస్తే అది కొంచెం ఎలివేట్ అవుతాయండి. ఓకే, సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వీటి కిందగానే
ఇంకా మొత్తం మనం అలా పెటల్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. అటు డౌన్ వరకు. సో సేమ్ ఇలాగండి. లుక్ అనేది బాగుంటుంది దీంట్లో. మీకు వాటర్ మిలన్ మీద ఎన్ని డిజైన్స్ వచ్చు రాజు గారు? ఇప్పుడు వాళ్ళకి లెక్క వేసుకోలేదు. అంటే చిన్న చిన్న చేంజింగ్ చేస్తూ ఇంకా వస్తున్నాయి కదా. ఎస్ అండి. ఈ వాటర్ మిలన్ మీద కార్వింగ్స్ ఈజీ రాజు గారు. ఐ మీన్ ఈజీ అంటే మరీ ఈజీ కాదు, అప్పుడప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నాను. చేయడానికి ఈజీ అండి. అంటే వితౌట్ స్కిన్ ఈజీగా ఉంది, విత్ స్కిన్ కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేము. హార్డ్ గా ఉంటుంది కదా. అవును, హ్యాండ్ మూమెంట్ అనేది కొంచెం కష్టం అవుతుంది. నిజమే. కానీ ఇవన్నీ చక్కగా అంటే ఏదైనా అకేషన్స్ అప్పుడు మనమే ఇంట్లో తయారు చేసుకొని ప్రెజెంట్ చేస్తే అసలు చాలా బాగుంటుంది కదా. అందరూ అప్రిషియేట్ చేస్తుంటే. సో కొంచెం టైం పడుతుంది. సో అంటే ఫంక్షన్ కంటే ఒక రోజు ముందు కూడా మనం తయారు చేసేసి వాటర్ లో పెట్టుకోవచ్చా? లేదండి, క్లీన్ ఫిల్మ్ దొరుకుతుంది కదా మనకు. ప్లాస్టిక్ ర్యాప్ ఒకటి దొరుకుతుంది, అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా. సో అలాగే ప్లాస్టిక్ కూడా ఫాయిల్ లాగా వస్తుంది. సో ఫుడ్ ర్యాప్ చేసి పెట్టొచ్చా? అది ర్యాప్ చేసి పెట్టేస్తే లోపల మాయిశ్చర్ అలాగే ఉండి పాడు కాకుండా ఉంటుందండి. ఇది ఏదో వాటర్ ప్లాంట్ లా ఉంది ప్రస్తుతం అయితే నాకు, అంటే అలా ఫ్లోట్ అవుతున్నట్టుగా. ఓకే, సో రెడీ. ఓకే, సో రెడీ అండి. వావ్, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో ఇది మనం చక్కగా ఇలా పెట్టుకోవచ్చు, కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు కదా. అవునండి. నైస్ రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, బ్యూటిఫుల్ వాటర్ మిలన్ కార్వింగ్ తో పాటు మన లడ్డూలు రెడీగా ఉన్నాయి. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా పేలాల లడ్డు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పేలాల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా మొక్కజొన్న పేలాలు మెదిపి పెట్టుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి, నెయ్యి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేలాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, పేలాల లడ్డు రెడీ. పేలాల లడ్డు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ ని ఎండ తగిలే ప్రదేశాల్లో పెట్టుకోకూడదు. ఎండ తగిలినట్లయితే దాని సువాసన వెంటనే పోతుంది. అలా కాకుండా ఎండలేని ప్రదేశాల్లో డార్క్ రూమ్ లో పెట్టుకున్నట్లయితే అది ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కూడా దాని సువాసన కోల్పోకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఈ రోజు మనకి ఊరించే వంటలు చేయడానికి. హాయ్ 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 హలో. సో బాగున్నారు, ఇద్దరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. పండగ కళకళ ఆడిపోతూ అంటే మీలోనే కనిపిస్తుంది. సో నైస్. పండగ అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? దసరా, ఐ మీన్ నవరాత్రులు, దాండియా, బతుకమ్మ, ఇంకా రకరకాల వంటలు, అవే మెయిన్ మనకి. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు అనిత. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వచ్చేసి ఎస్ఆర్ నగర్ బీకే కూడా. ఎస్ఆర్ నగర్. ఓకే, సో మీ పేరు? జ్యోతి. జ్యోతి, మీరు ఎక్కడి నుంచి? నేను ఎస్ఆర్ నగర్ నుంచి. సేమ్ పరిచయం ఉంది ఇద్దరికి పరిచయం, ఫ్రెండ్స్. ఓ సూపర్. సో ఇద్దరు రెడీ అయితే రెడీ. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో వంటలు చేసుకుంటే మనం బోల్డర్ మాట్లాడుకుందాం, ఓకేనా? సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, సో పండగ సీజన్ కాబట్టి, ఐ మీన్ నవరాత్రుల స్పెషల్ కాబట్టి ఇది కొబ్బరి. సో కొబ్బరి అనేది కూడా మనము అట్లా నైవేద్యాల్లో వాటిల్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అన్ని కూడా కదా. సో పచ్చి కొబ్బరి తీసుకొచ్చాను నేను. సో మీ ఇద్దరు కూడా చక్కగా కొబ్బరితో ఏదైనా స్వీట్ ఆర్ హాట్ ఎనీథింగ్ సో చక్కగా మీరు చేయొచ్చు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా ఎవరు ఫస్ట్ చేయాలి అనే దానికి. సో నేను టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ రెసిపీ ఆలోచించి నాకు చెప్తారో అప్పుడు టైం ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. బాగుంది కదా ఐడియా? సో ఇప్పుడు నేను ఆన్ చేసేసాను టైమర్. మీ ఇద్దరు కూడా చక్కగా కొబ్బరితో ఏం చేయొచ్చో థింక్ చేయొచ్చు. చెప్పాలండి? చెప్పేస్తారా? చెప్పండి. ఆఫ్ చేసేస్తున్నా. అయ్యో 11 సెకండ్స్ అయింది. చెప్పండి. పచ్చి కొబ్బరితో కుడుములు చేస్తానండి అమ్మవారికి. సో
పండగ అనుకున్నాము, కొబ్బరి అనుకున్నాము, అంత ఎంత ఈజీగా వచ్చేస్తాయి చూసారా thoughts? అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అంటే కుడుములు అండి. కుడుములు. సో ఈ రోజు చేస్తాను. సో మీరు కుడుములు చేసి చూపిస్తారు, కొబ్బరి కుడుములు. కొబ్బరితో కుడుములు. ఓకే, సో ఫస్ట్ మరి అనిత గారు చెప్పేశారు కాబట్టి అనిత గారితో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి కొబ్బరి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి, పాన్ లో ఫస్ట్ వాటర్ వేసుకోవాలండి. ఓకే. బియ్యం పిండిని మనం కొంచెం డౌగా చేసుకోవాలండి. ముద్దగా చేసుకోవాలంటే కొన్ని కొన్ని పోయండి. మనకి ఎన్ని కావాలని వాడుకుందాము. ఓకే. సో వేడి నీళ్ళతో కలుపుకుంటారా? అవునండి, వేడి కొంచెం బాయిల్ అవుతుంటే అప్పుడు మనం ఇది బియ్యం పిండి అందులో వేసి కలుపుకోవాలి బాగా. ఓ దీంట్లో వేసి కలుపుతారా? కలుపుకోవాలి. ఓకే ఓకే. అది ముద్దలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసుకోవాలండి. ఓకే. సో జస్ట్ స్వీట్ లో కొద్దిగా అలా శాస్త్రానికి కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది కదా. ఓకే, సరిపోతుందా ఈ ఇంత హీట్ అయితే? ఇంకా కావాలి కొంచెం బాయిల్ అవ్వాలా? కొంచెం బాయిల్ కావాలా? గరిటె ఏమైనా కావాలా? తీసుకోండి, నేను స్పూన్ తో వేస్తూ ఉంటాను, మీరు కలుపుతూ ఉండండి. ఓకే. చాలండి. చాలా చాలు. కొంచెం వాటర్ వేయాలండి. మేము ఇట్లా హీట్ పైన పెడితే కూడా ఈ వాటర్ ఏమన్నా ఎక్కువ ఉంటే ఇది ఆవిరైపోతుందండి. సో ఇది అయిపోయినట్టే కదా. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటారా? చల్లారాలండి. బౌల్లో తీసుకోండి, అంటే ప్యాన్ కూడా హీట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇదంతా మనము ఏంటి మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు పిండి మనం రెడీ చేసుకున్నాము. స్టఫింగ్ గురించి నేను కొబ్బరి తీసుకుంటున్నానండి. కుడుముల్లో మీరు స్టఫింగ్ చేస్తున్నారా? పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. దాంట్లో వేసుకోండి ఇందులో. సో పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కొంచెం తీసుకుంటున్నాను. ఇంకా బెల్లం అండి. కుడుములు అంటే నాకు అన్ని కలిపేసి అలా కుడుముల్లో వేసుకుని తెలుసు. కుడుముల్లో కూడా స్టఫ్ చేస్తారా? స్టఫ్ చేసుకుంటే నాకు టేస్ట్ బాగుంటుందండి. ఓ నాకు తెలియదు ఇది. కొంచెం యాలకుల పొడి. సో మనం ఇది ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి కదా. సో వాటర్ బాయిల్ చేస్తారా? హీట్ అవుతుంది. ఓకే. ఇందులో ఈ స్టఫింగ్ లో మనం పచ్చి కొబ్బరి, బెల్లము, యాలకుల పొడి, నెయ్యి వేస్తున్నానండి. కొంచెం 1 స్పూన్ వేసాను. దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి దగ్గరగా. ఓకే. అంటే ఈ కుడుములు ఏమన్నా దసరా స్పెషల్ అండి? అవునండి, అమ్మవారికి చాలా ఇష్టం అని మనము ఈ రోజు చేసుకుంటే ఏదో ఒక రోజు చేసుకోవచ్చు. అదే అంటే నాకు కుడుములు అంటే మనము వినాయక చవితికి చేసుకుంటాం కదా కుడుములు, ఉండ్రాళ్ళు, ఆ కుడుములు మాత్రమే తెలుసు. అందులో స్టఫింగ్ ఉండదండి. అందులో స్టఫింగ్ ఉండదు. అదే టేస్ట్ గురించి మేము ఇలా స్టఫింగ్ చేస్తామండి. ఓహోహోహో. సో ఇంకా ఇది మనము ఏమి వండే పని లేదు, జస్ట్ పచ్చి ఇది కలిపేసుకోవటం. సో బెల్లం కూడా ఎలాగో మనం ఇక్కడ ప్రెషర్ చేస్తాం కాబట్టి అది కరిగిపోతుంది. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఇప్పుడు ఆ పిండిలో ఏంటి పెట్టుకోవాలా? అవునండి, ఈ పిండి తీసుకొని మనము అద్దుకోవాలి. అయితే నేను ఇది చేతిలో చేస్తానండి. కుడుములో పూరిలా ఒత్తుకోవాలండి చేతిలో. ఇది పూరిలా ఒత్తుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ఇందులో పెట్టుకోవాలండి. పెట్టేసుకొని ఇలా ఇది ప్యాక్ చేసుకోవాలి. ఓకే, అంతేనా? ప్యాక్ చేసుకొని మళ్ళీ జస్ట్ ఇలా ఒత్తేసేయాలండి. సో ఆ లోపల స్టఫింగ్ కొంచెం బయటికి రాకుండా చూసుకోవాలి. ఓకే, దీనికి కూడా ఏమన్నా నెయ్యి రాసుకోవాలి? కొంచెం పెడదామండి. ఓకే, నైస్. సో ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని కుడుములు ఎన్ని అంటే అన్ని మనం చేసుకోవచ్చు అండి. బాగుంది. సో అయితే మీరు అన్ని రకాల నైవేద్యాలు చేస్తారనమాట? చేస్తామండి. డైలీ ఒక్కొక్కటి, రోజు ఒకటి చేస్తాము. చక్కెర పొంగలని, లేకపోతే ఇలా కుడుములని, కట్టె పొంగలు, పులిహోర, దద్దోజనము. ఇప్పుడు మీరు అభిరుచి చూడట్లేదా రోజు నవరాత్రులు? ఎన్ని వెరైటీస్ చూపిస్తున్నావు? రెగ్యులర్ గా చూస్తామండి, చాలా వెరైటీస్ చూపిస్తారు. నవరాత్రులు స్పెషల్ కూడా చూపిస్తున్నాం చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి. అవన్నీ ఇప్పుడు
చూసి చక్కగా ట్రై చేయండి. చూస్తానండి తప్పకుండా. సో ఏం చేస్తుంటారు అనిత గారు మీరు? అంటే హౌస్ వైఫా లేకపోతే ఏమైనా వర్కింగా? లేదండి, నేను వర్క్ చేస్తున్నాను, పార్ట్ టైం లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. వావ్ నైస్. ఇంతకు ముందు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గా చేశాను 5 years. తర్వాత ఇప్పుడు ఈ మధ్య పార్ట్ టైం చూసుకున్నాను. ఎందుకు ఫుల్ టైం కష్టం అయిపోతుంది? పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు. ఇద్దరా? మా పాపకు కొంచెం హాయ్ చెప్పండి. కొంచెమే చెప్పాలంట, కొంచెం హాయ్ లేదండి ఫుల్ గా చెప్పండి, లేకపోతే నాతో ఫైటింగ్ చేస్తుంది. ఏం పేరు మీ పాప పేరు? మా పాప పేరు వచ్చేసి అవిష్మ. అవిష్మా హాయ్. మా బాబు పేరు వచ్చేసి సమన్యు. సమన్యు నీకు కూడా హాయ్. మీ మమ్మీ చెప్పవరపైన నేను చెప్పా అంటే మళ్ళీ నువ్వు ఫైట్ చేయకూడదని. విల్ బి వెరీ హ్యాపీ. నైస్ నైస్. ఎంత ఏజ్, ఏం చదువుతున్నారు? పాప వచ్చేసి 3rd class అండి, బాబు వచ్చేసి UKG. వావ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీలో ఆయన ఆపరేషన్స్ మేనేజర్ అండి. ఆయన పేరు ఏంటి? వీరభద్రరావు. ఓ, మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మేము 1 year నుంచి. 1 year నుంచి. ఇద్దరం నేబర్స్ అండి. నైబర్స్. చాలా యాక్టివ్ నేబర్స్ అన్నమాట. చాలా యాక్టివ్ నైబర్స్. వినాయక చవితి హడావుడి ఎక్కువ ఉండే, ఈసారి ఇప్పుడు దసరా హడావుడి కూడా. బతుకమ్మ అవన్నీ ఆడతారు. బతుకమ్మ కూడా అండి. అయితే మీకు పాటలన్నీ బాగా వచ్చి ఉండాలి. ఇద్దరం కలిసి సంగీతం కూడా వెళ్ళామండి. ఎందుకు మీ ఇద్దరు అలా బాగా కనెక్ట్ అయిపోయారు? అంటే ఇంతకంటే యాక్టివ్ గా ఎవరు లేరు మీ అపార్ట్మెంట్ లో అండి, చాలా మంది ఉన్నారు. బట్ స్టిల్ మీ ఇద్దరికి అలా కుదిరింది అనమాట. చాలా మంది అందరు కలిసి. అయితే ఇప్పుడు మీ ఇద్దరు సంగీతంకి వెళ్ళారు, అయితే మీకు బోల్డ్ పాటలు వచ్చనమాట. అయితే ఎప్పుడు పాడతారు మరి? మీరు పాడమంటే పాడతాం. ఇప్పుడే పాడేస్తారా? సరే, ఒక పని చేద్దాం. ఈ కుడుములు మనం ఎలాగూ దీంట్లో పెట్టుకుంటాం కదా కుక్కర్ లో. ఈ వాటర్ చాలా బాగా బాయిల్ అయిపోయాయి. ఆహా, దీన్ని మారుస్తున్నాను నేను. సో ఫస్ట్ కుక్కర్ ఇక్కడ పెట్టేసుకుందాము. సో ఈ మూత ఇలాగే ఉంచుతాను, ఎందుకంటే మళ్ళీ ఆ ప్రెషర్ అంతా వెళ్ళిపోతుంది మనకి. ఓకే. సో మీ ఇద్దరు పాట చక్కగా మనం అమ్మవారి దగ్గర నైవేద్యం పెడతాం కదా, అప్పుడు పాడుతుంది కానీ. ఓకే, ఓకేనా? ఓకే, పెడదామా? పెట్టేయండి. సో వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. మనం సపోర్ట్ గా కింద 2 ఇవి పెట్టుకొని ఓకే. సో ఇది జస్ట్ ఒక 10 నిమిషాలు అలా ఉంచితే మనకి అయిపోతుంది కదా. 10 minutes చాలు. సో వెయిట్ చేద్దాం. సో ఇది తీద్దామండి. అయిపోయిందండి, తీద్దాం. ఓహో, అది బయటికి తీయాలా లేకపోతే మనము స్పూన్ తో తీసేద్దామా వాటిని బయటికి? తీనా? తీసి. ఓకే, సో రెడీ అండి. రెడీ అయిపోయింది. నైస్. ఓకే, మరి వేడివేడిగా కుడుములు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి కుడుములు తయారు చేసే విధానం. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మరిగాక బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో కొబ్బరి మిశ్రమం ఉంచి కుడుముల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కొబ్బరి కుడుములు రెడీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు మన డైట్ లో ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోవాలి. రోజు ఆకుకూరలు తిన్నట్లయితే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, అలాగే మంచి గ్లోగా కూడా కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు కొబ్బరితో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో జ్యోతి రెడీయా? రెడీ. సో మీరేం చేస్తారు కొబ్బరితో? కొబ్బరి పొంగలి. కొబ్బరి పొంగలి. సో స్వీట్ పొంగలి. ఓకే ఓకే, మరి కొబ్బరి తీపి పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి తీపి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బియ్యం 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి మొదలు పెడదామా? ముందు కొంచెం బెల్లం వేసుకుందాం. ఓకే, అది అలా పడదమ్మా, స్పూన్ వేయాలి. సో పాకం పట్టాలి కదా. పాకం చేసుకోవాలి, కొంచెం వాటర్ పోయండి ఇందులో. సో పొంగల్కి మనకి జస్ట్ పాకంలో వచ్చే వరకు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది కదా, అంటే ఎక్కువ గట్టి పాకం ఏం అక్కర్లేదు. సో చాలా మటుకు ఎక్కువ అందరూ చేసేది పొంగల్ కదా.
అమ్మవారికి బాగా ఇష్టం కదండి, అందరూ చేసుకుంటారు. ఇంకా రెగ్యులర్ గా చేస్తే కొంచెం అంటే ఫాస్ట్ గా కూడా అయిపోద్ది. జస్ట్ అన్నం అది మనం ఉడికించేసి పెట్టుకుంటే. సో మీరు కూడా ఉడికించేసారా? రైస్ పెసరపప్పు కలిపి నేను ఆల్రెడీ బాయిల్ చేసి తెచ్చుకున్నాను. సో మనకి పొంగల్కి ఎప్పుడైనా కూడా మనము ముందు అన్నము ఇంకా పప్పు పెసరపప్పు కలిపి ఉడికించేసుకుంటాం కదండి. సో అలాగే ఇక్కడ కూడా మనకి జ్యోతి గారు కూడా ఉడికించి పెట్టారు. సో మనము బెల్లం కరిగిన తర్వాత ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం యాలకి పొడి వేద్దామండి. ఓకే, అలాగే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం అంటే ఇలా అంటుకోకుండా అలా కూడా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి, ఇప్పుడు రైస్ వేసేద్దామా? ఓకే, పట్టుకున్నా నేను. సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో మూత పెడదామా? ఒక నిమిషం. సో ఇప్పుడు చెప్పండి, దసరాకి ఇప్పుడు ఇద్దరు యాక్టివ్ గా ఏం చేస్తున్నారు మొదలైనప్పటి నుంచి? చక్కగా పిల్లలతో గేమ్స్ పెట్టిస్తాం, పిల్లలకి మంచిగా యాక్టివిటీస్ ఏదైనా చేసి వాళ్ళు గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టుగా. ఓకే, సో అయితే అన్ని అలా యాక్టివిటీస్ చేస్తుంటారు అనమాట. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, ఇంట్లోనే పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప ఇద్దరు. హాయ్ చెప్పండి మా పిల్లలకి. పేర్లేంటి? ఇషాంత్, అనన్య. ఓకే, ఇషాంత్, అనన్య, హాయ్. సో ఏం స్కూల్కి వెళ్తున్నారా లేకపోతే? బాబు యూకేజీ చదువుతున్నాడు ఇప్పుడు. పాప చిన్నదా? పాప చిన్నది. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అతను సాఫ్ట్వేర్. యాక్చువల్ గా కొంతమంది పొంగల్కి అన్నం బాగా ఇట్లా మెత్తగా కూడా చేసేస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం మనకి ఇలా పలుకు పలుకుగా ఉంది. ఇది కూడా బాగుంది, వెరైటీగా. అంటే చక్కెర పొంగల్ టైప్ లో వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకుందామండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. సో జీడిపప్పు మనం కావాలంటే నేతిలో కూడా వేయించి వేసేసుకోవచ్చు కదా. ఒక నిమిషం మూత పెడదాం, కొబ్బరి వేసాం కదా. చూద్దామా? ఓకేనా జ్యోతి? ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, ఓకే ఓకే, కొబ్బరి తీపి పొంగలి రెడీ. నైస్. ఓకే అండి, మరి కొబ్బరి తీపి పొంగలి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి తీపి పొంగలి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యం కలిపి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, నెయ్యి వేసి బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి బాగా కలిపి దగ్గర పనివ్వాలి. అంతే, కొబ్బరి తీపి పొంగలి రెడీ. जय जय हे भगवति सुरभारती तव चरणं प्रणमावः। नाद ब्रह्ममयी जय वागेश्वरी, नाद ब्रह्ममयी जय वागेश्वरी, शरणं ते गच्छामः। जय जय हे भगवति सुरभारती तव चरणं प्रणमावः।
ఓకే, మరి అన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు 1 by 1 వరుసగా అన్ని టేస్ట్ చూసేస్తాము. సో ఫస్ట్ రాజుగారు చేసిన వంటల్ని టేస్ట్ చూస్తాం. సో రాజుగారు, సో వరుసగా మొదలు పెట్టేద్దామా రైస్ ఐటమ్ తో పాటు? ఓకే. సో ఇదేంటి అంటే పన్నీర్ ఇంకా జీడిపప్పు కాంబినేషన్లో రైస్ అనమాట, రాజుగారు చేశారు. సో తీసుకోండి రాజుగారు. బాగుంది. ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు లడ్డూలు. పేలాల లడ్డు చేసేటప్పటి నుంచి దీనికి బోల్డ్ అంత డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. పేలాలంటే పాప్కార్న్. ఇంకేమిటి పేలాలంటే పాప్కార్న్స్ అని అడుగుతుంది ఇప్పుడు. ఏం చెప్పింది నేను? పాప్కార్న్. సో బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. పిల్లలకి బాగా నచ్చుతాయి రాజుగారు. చాలా నచ్చుతాయి ఇలా. నాకే చాలా ఇష్టం ఇలా సాగుతూ అలా కొద్దిగా గట్టి గట్టిగా ఉంటే. ఇక ఆఫ్ కోర్స్ వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. నైస్. ఓకే, సో ఇప్పుడు ఇవి 2 స్వీట్స్ కదా. సో ఫస్ట్ కుడుములు టేస్ట్ చూసేద్దాం. బాగుంది. సో లోపల వేడికి బెల్లం అంతా కరిగి స్ప్రెడ్ అయింది. ఎస్. సో బెల్లం కొబ్బరి కాంబినేషన్ అయితే సూపర్ గా చెప్పక్కర్లేదు. ఉట్టి తిన్నా కూడా మనకి చాలా బాగుంటుంది. ఎస్. ఓకే, పొంగల్ నెక్స్ట్. తీపి పొంగల్. యా. నైస్. సో ఎక్కువ రెండు స్వీట్ కూడా లేదు. ట్రెడిషనల్ ఐటమే. 2 ట్రెడిషనల్ ఐటమ్ బాగున్నాయి. ఈజీగా చేసుకునేవి, టేస్టీగా అవును అన్ని బాగున్నాయి. శుభ్రంగా మనం ఊరికే తినేస్తే. కాంపిటీషన్ దగ్గరికి వచ్చేటప్పటికి రాజుగారు డిసైడ్ చేస్తారు. ఆ కష్టాన్ని రాజుగారికి ఇచ్చేద్దాము. సో ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే కొబ్బరి బేస్ మనం అంటే ఎక్కువగా ప్రసాదాల్లో కొబ్బరి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అవును. ఓకే, సో దాని బేస్ లో ఇలా కుడుములు, తీపి కుడుములు, అలాగే పొంగల్. పొంగల్ అంటే పండగలప్పుడు కూడా మనకు కొబ్బరి ఎక్కువ మిగులుతూ ఉంటుంది కూడా ఇంట్లో. ఎస్. రెండు కూడా బాగున్నాయి. ఇద్దరు బాగా చేశారు. సో రెండిట్లోకి పొంగల్ బాగుంది. కొంచెం ఇంకొంచెం కుక్ కావాలి, అంటే కొంచెం ఇంకా ఆవిరిపైన. ఓకే ఓకే. సో పైది లోపల స్టఫింగ్ టేస్ట్ చాలా బాగుంది. సో పైది ఇంకొంచెం అయితే బాగుంటుంది. ఓకే ఓకే. సో బట్ 2 డిష్లు అయితే టేస్ట్ వైజ్ గా బాగుంది. వైజ్ గా మనకి ఇట్లా పండగలప్పుడు ఇది చాలా బాగుంది. సో అది అనిత గారు కొద్దిగా కొంచెం ఇంకొద్దిగా ఉడికితే కరెక్ట్ ఇది వచ్చేది అనమాట. సో ఈ రోజు విన్నర్ జ్యోతి. కంగ్రాచులేషన్స్. ఏమిటి అటు వెళ్ళిపోతున్నారు? ఇక్కడికి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారా ఏమిటి? సో మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అభిరుచి. సో అనిత గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ అభిరుచి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు రియల్లీ వీఆర్ థ్యాంక్ఫుల్. సో థ్యాంక్స్ సో మచ్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అడ్వాన్స్ గా మీ ఇద్దరికి హ్యాపీ దసరా. థ్యాంక్స్. ఓకే అండి, మరి చూసారు కదా పచ్చి కొబ్బరిది వాళ్ళ ఈజీ అండ్ టేస్టీ వంటల్ని ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. చపాతీలు ఆరిపోయి గట్టిగా అయిపోయినట్లయితే ఆ చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి పెనంపై మళ్లీ వేడి చేసినట్లయితే చపాతీలు తిరిగి క్రిస్పీగా తయారవుతాయి. ఓకే అండి, మరి ఈ రోజు 4 వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కాజు పన్నీర్ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కాజు, పన్నీర్, రైస్, జీలకర్ర, పెరుగు. ఈ కాజు పన్నీర్ రైస్ ఎటువంటి బ్యాలెన్స్ మనకు సెట్ చేస్తుందంటే మనం స్పెషల్ తిన్నట్టు ఉంటుంది, మనం తినవలసిన పోషక విలువలు కూడా అందులో ఉంటాయి.
పన్నీర్, పెరుగు రెండిట్లో కూడా మాంసకృతులు ఉంటాయి. పన్నీర్ గనక మనం తురుముకొను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే వాటి మూలంగా వచ్చే క్యాలరీస్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే రైస్ లో కూడా మనం బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇక అమేజింగ్. సో పాయింట్ ఏంటంటే కాంబినేషన్ కనుక పర్ఫెక్ట్ గా ఉంటుందనుకోండి, సోర్స్ ఆఫ్ మాంసకృతులు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా చూసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుందండి. ఒక ఫెస్టివ్ గా సెలబ్రేటరీ మూడ్తో ఉన్నట్టుంది, పోషక విలువలు కూడా ఉన్నాయి. బాగుందండి. అదేవిధంగా అప్పుడు మనం స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన ఫేలాల లడ్డు కూడా మనకు సేమ్ కాన్సెప్ట్. మొక్కజొన్న ఫేలాలు, బెల్లము, నెయ్యి ఎంత పౌష్టికాహారం అంటే పిల్లలకు వాళ్ళకి కావాల్సిన విటమిన్ ఏ నెయ్యిలో కానివ్వండి, మొక్కజొన్న పేలాల్లో కానివ్వండి ఉంటుంది. అదే సమయంలో బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, వాళ్ళ పెరుగుదలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక లడ్డు, ఇలాంటి లడ్డు మనకి ఎంత పోషకాలు ఉంటాయంటే క్యాలరీ పరంగా చూసుకుంటే 50 to 60 ఉంటుందండి. మనం మామూలుగా 2 బిస్కెట్స్ ఇస్తే కూడా అదే క్యాలరీస్ వస్తాయి. సో ఆ బిస్కెట్స్లో లేని పోషక విలువలు ఇందులో ఉంటాయి. సో ఇలాంటి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాలి. చాలా బాగుందండి. సో డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో కూడా కొబ్బరి కుడుములు అండ్ కొబ్బరి తీపి పొంగలి, ఇప్పుడు ఇవి కూడా మనకు ట్రెడిషనల్ వే. ఇందాక మొక్కజొన్న ఫేరాలతో చేసిన లడ్డులాగా కొబ్బరి కుడుముల్లో కూడా బియ్యపిండి, కొబ్బరి, బెల్లము, నెయ్యి వీటితో చేసిన, అంటే మనకు ఆ కుడుములు ఎంత చక్కటి ఒక ఐటమ్ అంటే అండి, ఇప్పుడు క్యాలరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుడుములు ఎలా చేస్తాం? స్టీమ్ చేస్తాం, అంటే బియ్యపిండి కూడా ఆవిరితో ఉడికించుకొని ఆ స్వీట్ ఐటమ్ అనేది చేసుకుంటాం. ప్రపంచంలో ఎక్కడైనా ఈ పద్ధతిలో స్వీట్స్ చేసుకునేది ఉంటుందా? అంటే ఎంత చక్కటి పోషకాలు ఉంటాయి ఊహించుకుంటే ఒకసారి. అంటే లోపల ఉన్న ఫిల్లింగ్ ఏమో మనకు కొంచెం హై క్యాలరీయే, బెల్లము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ బయట ఉన్న ఈ అవుటర్ ఫిల్లింగ్ మనకు ఆ బియ్యపిండితో చేసినది ఎంత చక్కగా ఆవిరిలో ఉడుకుతుందంటే మనకు డీప్ ఫ్రైయింగ్ లేకుండా, ఆయిల్ ఏమాత్రం పడకుండా ఉంటుందన్నమాట. సరిగ్గా వంటకాలు ఇలాగే చేసుకోవాలండి. అంటే ఎక్సెస్ ఆయిల్, బయట నుంచి ఆయిల్ యాడ్ చేసుకునే విధంగా వంటకాలు మనం తయారు చేస్తున్నాం. చాలా బాగుందండి. అదేవిధంగా కొబ్బరి తీపి పొంగలి కూడా మనకు ఇందులో లేని కొరత, అంటే కొబ్బరి కుడుముల్లో కొరత ఉంటుందన్నమాట. ఐడియల్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ప్రోటీన్ కూడా ఉండాలి ఒక డిష్లో. ఆ కొరతని ఈ కొబ్బరి తీపి పొంగలి పూర్తి చేస్తుందన్నమాట. బియ్యము, పెసరపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, బెల్లము, ఇక అమేజింగ్ అండి. చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు, 2-2.5 సంవత్సరం పిల్లలకి తల్లులకు డౌట్ ఉంటుంది, ఏం పెట్టాలి మేము, వాళ్ళు ఏవి కూడా తినట్లేదు ఆటల్లో. అలాంటి వాళ్ళకి ఈ కొబ్బరి తీపి పొంగలి అనేది మనం అలవాటు చేసామనుకోండి, ఇక అది అప్పుడప్పుడు మనం చేసిస్తే వాళ్ళకి ఎంత క్యాలరీస్, ఆ క్యాలరీస్ అన్నీ కూడా వాళ్ళకు చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఎవరికి ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అనే అవగాహన కూడా మనకు ఉంటే ఇలాంటి రెసిపీస్ ఎంత యూస్ఫుల్గా ఉంటాయంటే వాళ్ళకి కావాల్సిన విధంగా క్యాలరీస్ అంది చక్కగా పెరుగుదల కూడా ఉంటుంది. సో 4 రెసిపీస్ కూడా తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి ఊరించి ఆట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు దేవి నవరాత్రుల స్పెషల్లో మన రాజుగారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు చూసారు కదా. సో రాజు గారు, ఈ రోజు మీరు చేసిన వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ కూడా టేస్టీగా ఉన్నాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా దేవి నవరాత్రుల స్పెషల్ వంటల్ని. మరి మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎన్టీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎన్టీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన దేవి నవరాత్రుల స్పెషల్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ మరో టేస్టీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.